ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వారు రీసెంట్గా 2026 కంటే ముందు నిర్వహించిన గ్రూప్ 2 2023 స్క్రీనింగ్ టెస్ట్ వడపోత పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇది ఒక పోస్టుకి 50 మందిని నిష్పత్తి ప్రకారం తీస్తూ ఉంటారు. గతంలో ఉద్యమాలు చేయడం వల్ల అది 1:100కి పోయింది. అది మన నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం ఫాలో అవుతుంటారు. కొన్ని ఎగ్జామ్స్లో మైనస్ మార్క్ ఉన్న వాటిలో ఒక రకంగా ఉంటుంది, నెగిటివ్ మార్క్ లేని వాటిలో ఒక రకంగా ఉంటుంది. కొన్ని 1:15 ఫాలో అవుతుంటారు, కొన్ని 1:25 ఫాలో అవుతుంటారు, కొన్ని 1:50 ఫాలో అవుతుంటారు, కొన్ని 1:100 ఇస్తూ ఉంటాయి. ఇది అరుదుగా ఉంటుంది ఈ పరిస్థితి. అలా ఒక పోస్టుకి 50 మందిని కమ్యూనిటీ బేస్ చేస్తారు. కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని జనరల్గా తీసేస్తుంటారు. 2023 నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ 2024లో జరిగితే అది ఏ విధంగా ఉంది, దాని యొక్క సిస్టమ్ అనేది ఫాలో అవుదాం. ఇలా దాని స్క్రీనింగ్ టెస్ట్, అందులో మొత్తం 5 అంశాల మీద టాపిక్ డివైడ్ చేసి ఉంటాయి. భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ 30 మార్కులకి 30 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. దీనిలోని మళ్ళీ నెగిటివ్ మార్క్ కూడా స్కోర్ చేస్తుంటారు. భౌగోళిక శాస్త్రము, ఈ భౌగోళిక శాస్త్రములోని 30 మార్కులు ఉంటాయి, 30 క్వశ్చన్లు ఉంటాయి. దీనిలో కూడా మైనస్ మార్కులు స్కోర్ చేస్తూ ఉంటారు. భారత సమాజము 30 మార్కులకు ఉంటుంది, 30 క్వశ్చన్లు ఉంటాయి. దీనిలో కూడా మైనస్ మార్కు స్కోర్ చేస్తూ ఉంటారు. తప్పుకి మైనస్ మార్క్ తీసేస్తుంటారు. కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు ఉంటుంది, అది కూడా 30 క్వశ్చన్లు మైనస్ మార్క్ స్కోర్ చేస్తూ ఉంటారు ప్రతి అంశానికి. మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకి 30 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ తీసుకుంటా పోతే అది ఒకవేళ అది తప్పు సమాధానం గుర్తించినప్పుడు మైనస్ మార్క్ స్కోర్ చేస్తూ ఉంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లోని ఉన్న 5 అంశాలు ఉంటాయి. 5 అంశాలు, ప్రతి అంశం మీద మళ్ళీ విభాగాలు ఉంటాయి. భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్రము, సమాజశాస్త్రము, కరెంట్ అఫైర్స్ మరియు మెంటల్ ఎబిలిటీ. దీనిలో ఒక అంశమైన మనము కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు 2024 కంటే ముందు గత నోటిఫికేషన్లో ఏమి అంశాల నుంచి ఏమేమి టాపిక్ నుంచి క్వశ్చన్లు అడిగాడు. కరెంట్ అఫైర్స్ 30 మార్కులకి ఇది మన క్వశ్చన్ పేపర్ జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లోని మొత్తం 5 అంశాల మీద తీసుకుంటే దానిలో విభాగాలు ఉంటాయి. విభాగాల కింద మళ్ళీ భాగాలు ఉంటాయి. అలా మార్చుకుంటూ పోతే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనే అంశం మీద 30 మార్కులకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. దానిలో రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్లో క్రీడల 1వ క్వశ్చన్ క్రీడల పైన వచ్చింది. ఈ క్రీడలు అనేవి ఒలింపిక్స్ క్రీడలు కావచ్చు, వరల్డ్ ఛాంపియన్షిప్స్ కావచ్చు, కామన్వెల్త్ కావచ్చు, ఆసియా క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, జాతీయ క్రీడలు, ఖేలో ఇండియా, రాష్ట్ర క్రీడలు, అలా అంశాల వారీగా ఉంటుంది. పోయినసారి ఒలింపిక్స్ నుంచి ఇస్తే ఈసారి వరల్డ్ ఛాంపియన్షిప్ మీద వచ్చు. వరల్డ్ ఛాంపియన్షిప్ మీద కాకుండా మళ్ళీ కామన్వెల్త్ గేమ్స్ ఏమైనా జరుగుంటే రీసెంట్గా వాటిని ఫాలో అవుతారు. మొత్తం మీద ఈ ఖేలో ఇండియా కాడ నుంచి రాష్ట్రీయ అంశాల వరకు కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటుంటే ఇది గ్రూప్ 2లోని ఎక్కువగా అంతర్జాతీయ జాతీయ అంశాలను బాగా కోడ్ చేస్తూ ఉంటాడు. ఇది మన స్థానిక అంశాలను మిళితం చేసి క్రీడలు అనే పైన మొత్తం రీసెంట్గా జరిగిన అంశాలపైన 1 ఇయర్ లోపు మొత్తం అంశాలు మనకు ఉండాలి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లేదా ఆ సంస్థ ఏమైనా కాంట్రవర్సీగా ఉంటే దానిపైన వస్తుంది. ఇటీవల ఈ WHO స్థానంలో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొంచెం ట్రేడ్ విషయంలోనే ఇది రావడానికి ఆస్కారం ఉంటుంది. పోయినసారి అంతర్జాతీయ స్థాయిలోనే WHO వచ్చింది, ఇప్పుడు WTO రావచ్చు. ట్రేడ్ నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు ఆంధ్ర ప్రాంతానికి ఎవరికైనా ప్రముఖ వ్యక్తులకు సంభవించినప్పుడు అది ప్రదానం చేసినప్పుడు రావడానికి ఆస్కారం ఉంటుంది. పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత మొత్తం 4 అవార్డులు ఉంటాయి. ఒక 2 గంటల క్లాస్ ఉంటుంది, దాని టాపిక్ అయిపోతుంది. అవి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ వీటి మీద జిక కంటే. సైబర్ నేరాలపైన ఇటీవల ప్రపంచంలోని అత్యధిక సైబర్ నేరాలు జరిగే దేశాల్లో మన ఉత్తర అమెరికా ఖండంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది. ఆసియా ఖండం నుంచి ఇండియా సెకండ్ వచ్చిందనమాట ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచంలోని సైబర్ నేరాల విషయంలో. అందుకే రావడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా సైబర్ యొక్క విషయం పైన, సైబర్ నేరాలు కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, సైబర్ మొత్తం దాని అంశాలు. నెక్స్ట్ అర్జున అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మిళితమై ఉన్నాయా, లేదంటే ఆ ప్రముఖమైన క్రీడాకారులకి ఏ విధంగా ప్రదానం చేశారు అనేది అడుగుతూ ఉంటాడు. సోషల్ మీడియా నుంచి దాని యొక్క అధిపతులు, దాని కొత్తగా వచ్చిన యాప్లు, దానివల్ల ఏమైనా మానవాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయా అని డిజిటల్ మీడియా, సోషల్ మీడియా నుంచి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దినోత్సవాలు, థీములు, ప్రతి దినోత్సవం ఒక నెలలోని ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ నెలలో 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినంగా మనం చెప్పుకుంటే ఆ ఆరోగ్య దినం యొక్క థీమ్ ఏంటి, అది ఏ అంశం మీద పనిచేస్తుంటుంది, అది ఇప్పుడు ఎన్నో సంవత్సరానికి సంబంధించిన దినోత్సవము, దాన్ని ఎవరు లీడ్ చేస్తూ ఉంటారు, ప్రపంచంలోని ఆరోగ్య విషయంలో భారతదేశ స్థానం ఎంత, ఆరోగ్యం సరిగా ఉన్న దేశాల్లోని ఆసియా ఖండం నుంచి భారతదేశ స్థానం ఎంత, ప్రపంచంలో ఎంత, వరల్డ్లో ఏది ముఖ్యంగా స్థానంలో ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రహదారుల విషయంలో, మరి జాతీయ రహదారుల విషయంలో అడుగుతూ ఉంటాడు. ఇది కరెంట్ అఫైర్స్ జీకే 2 కలిపి చూసుకోవాలి.
గ్రామీణ సడక్ యోజన కానీ, ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకము, ఇలాంటి స్వర్ణ శత్రుభుజ పథకము, భారతదేశంలోని ఆ నేషనల్ హైవేలు ఈ రీసెంట్గా ఏమన్నా కాంట్రవర్సీగా ఉన్నాయా? గతంలో సీల్ట్ బెల్ట్ విషయంలోని అహ్మదాబాద్ మరియు ముంబై ఎక్స్ప్రెస్ హైవే పైన అప్పుల్లోని టాటా కంపెనీ సంబంధించిన ఒక మెయిన్ వ్యక్తి మరణించినప్పుడు దానిపైన ఎక్కువ క్వశ్చన్ అడిగిండు. అంటే ఇక్కడ సీట్ బెల్ట్లో వాడే రసాయనాలు అడిగిండు అప్పుడు ఎగ్జామ్లో. అలా ఎగ్జామ్ యొక్క పరిధిని బట్టి అడుగుతున్న క్వశ్చన్స్, అది మనం ఫాలో కావాలి. తర్వాత ఆర్కిటిక్ దేశాలు, ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న దేశాలను అడుగుతూ ఉంటాడు. ఆర్కిటిక్ దేశాలని అంటే మన ఆర్కిటిక్ ఖండానికి పక్కన ఉన్న మన ఐస్లాండ్, గ్రీన్లాండ్ మరియు డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, తర్వాత దాని కొద్ది కిందకు వస్తే బాల్టిక్ సముద్రానికి సరిహద్దుగా, తెల్ల సముద్రానికి సరిహద్దుగా ఉన్న దేశాలపైన, ఐరోపా ఖండానికి ఆనుకొని ఉన్న దేశాలపైన క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అక్కడ జరిగినటువంటి కొత్త వింతలు కానీ, అక్కడ సర్వేలు ఆ నివేదికల్లో వచ్చినటువంటి దేశాల యొక్క స్థానాలు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది. అక్కడ సముద్ర విన్యాసం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో తూర్పు తీరంలోని నావికా దళానికి తూర్పు కమాండ్గా ఉన్న ప్రాంతం ఇది. మన పశ్చిమ కమాండ్ మరియు సదరన్ కమాండ్ 3 కమాండ్స్ ఉంటాయి. మొత్తం 4 వచ్చింది ఇటీవల కాలంలో. అండమాన్ నికోబార్ దీవుల్లోని కోస్ట్ గార్డ్స్ కమాండ్ తీసుకొచ్చారు. అలా మొత్తం 4 కమాండ్లు ఉంటాయి. ప్రజెంట్ 4 కమాండ్ల తూర్పు తీరంలో మొత్తం కీలకమైనది. కలకత్తాకి, ఒరిస్సాకి, ఆంధ్రప్రదేశ్కి మరియు తమిళనాడు రాష్ట్రానికి కూడా కీలకమైన స్థానం అది. ఎప్పుడు ప్రతి ఎగ్జామ్లోని వైజాగ్ మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మనం దాన్ని ఫాలో చేసుకోవాలి. ఒక్క 2-3 గంటల క్లాస్ ఉంటుంది. అది పదే ఇంటే ఆటోమేటిక్గా టాపిక్ అయిపోతుంది. జాతీయ చిహ్నాలపైన ఎక్కువ క్వశ్చన్లు వస్తుంటాయి. ఇటీవల కాలంలో వందే మాతరం మీద ఎక్కువ అంశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వందే మాతరం అనేది ఇటీవల కాలంలోని 150 సంవత్సరాలు నింపుకోవడం, మళ్ళీ సుప్రీంకోర్టులో దీనిపైన కేసులు రావడం, ఇది పాడే విషయంలోని మరి మన పాడాలా వద్దా అనేది ఒక వ్యక్తి, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది సుప్రీంకోర్టు సందర్శిస్తే సుప్రీంకోర్టు మళ్ళీ వాళ్ళకి చెప్పిన విధానం బట్టి ఇటు జాతీయ చిహ్నాల విషయంలో, జాతీయ గీతాల విషయంలో క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. అలానే ఇంకొక వ్యక్తి, అంటే ఒక న్యాయవాదిగా ఉన్న ఆయన సుప్రీంకోర్టు యొక్క పీఠం పైన, కోర్టుల పీఠం పైన 3 సింహాల బొమ్మని, అంటే చిహ్నాన్ని ప్రతిష్ఠించాలని కోరినప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించిందని దాని మీద క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. గుజరాత్ రాష్ట్రం మీద నుంచి, గుజరాత్ రాష్ట్రం ఎందుకంటే సెమీ కండక్టర్ కానీ, చమురు, ముడి చమురు, సహజవాయు విషయంలో అది ఎప్పుడు ముందుంటుంటుంది. దీంతో పాటుగా సహకార రంగంలో కూడా ఇటీవల ముందుంటుంది. అందుకే గుజరాత్ రాష్ట్రం నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటాయి. దాంతోపాటుగా దండి సత్యాగ్రహం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇటీవల దండి సత్యాగ్రహం కూడా 100 సంవత్సరాలకు దగ్గరగా వస్తుంది. దాని నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గాంధీ గారితో బాగా మిళితమై ఉంటుంది కాబట్టి. తర్వాత అంటే గ్లోబల్ బయో అలయన్స్ ఉంటుంది. ఈ గ్లోబల్ బయో అలయన్స్ పైన క్వశ్చన్లు వస్తుంటాయి. అంటే బయోఫ్యూయల్ విషయంలోని, ఇథనాల్ విషయంలోని భారతదేశం ఇటీవల కాలంలో అత్యధికంగా దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల ఎరువులతో పాటుగా ఇథనాల్ కూడా ఉంది. ఇథనాల్ మన దగ్గర తయారు కావట్లేదు. ఆ ఇథనాల్ ప్లాంట్ల మీద గ్లోబల్ బయో అలయన్స్ని మన భారతదేశం తీసుకొస్తే దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎలక్ట్రికల్ ఈవీస్, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, వాటిని ఈవీలు అంటాం. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఇటీవల పెట్రోలు మరియు డీజిల్ కొరత ఏర్పడినప్పుడు వాటి యొక్క ఉపయోగం పెరిగింది. దానిపైన విద్యుత్ వాహనాలపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రిజర్వేషన్స్, హైకోర్టు సంబంధించి ఏమేమి చెప్పింది, సుప్రీంకోర్టు ఏమేమి చెప్పిందని అంశాలు తీసుకోవాలి. ఇది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు అనేది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు 2 ఒక విషయంలోని దళితులకి క్రిస్టియానిటీ విషయంలో ఆ యొక్క ఎస్సీ హోదాని ఉంచాలా వద్దా అని కొన్ని ఆర్టికల్ను జోడించి చెప్పింది కేసు. అది కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నివేదికలో ఒక ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో భారతదేశ స్థానం, నెక్స్ట్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో భారతదేశ స్థానం, దానిలో తర్వాత నీతి ఆయోగ్ యొక్క స్థానాలు, మరి ఆ పంచాయతీరాజ్ ఇచ్చేటువంటి స్వచ్ఛ భారత్ పురస్కారాలు, పట్టణాభివృద్ధి పురస్కారాలు, ఇలా భారతదేశంలోని వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానము అలాంటివి వస్తూ ఉంటాయి. వాటి మన నివేదికల మొత్తాన్ని ఒక దగ్గర రాసుకొని ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ 17వది రాష్ట్ర పథకాలు. రాష్ట్రము ఇలా మొత్తము సూపర్ 6 అనే పథకాలతో పాటుగా ఇంకా కొన్ని పథకాలను తీసుకొచ్చింది. ఆ పథకాల మొత్తాన్ని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంతో పాటుగా ఇక్కడ ఎగ్జామ్లో రాదగ్గవి జిల్లాలు మరి నూతన ఆవిష్కరణలు. ఒక్కొక్క జిల్లా ఒక నూతన ఆవిష్కరణ తీసుకుంటూ ఉంటుంది. అలా జిల్లాల నూతన ఆవిష్కరణ విషయంలోని అంటే కొత్తగా నూతనంగా ఏమైనా ఆ జిల్లాలో ఆవిష్కరణలు చేసినాయా అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ రైల్వేలు. ఆంధ్రప్రదేశ్లోనే రైల్వే జోన్ ఏర్పాటు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్న రైల్వే మొట్టమొదటిసారి ఏర్పడింది. అది ఏ జిల్లాలో ఉంది, అంతకుముందు ఏ జిల్లాలో ఉంది, ఇప్పుడు 25 జిల్లాలు అయినాయి కదా, ఆ యొక్క 20 జిల్లాలు ఏ పరిధిలోకి వస్తాయి అని అడుగుతూ ఉంటాం. నెక్స్ట్ బ్రిక్స్ అనే సమ్మిట్ నుంచి ప్రతి సంవత్సరం బిట్ వస్తుంటుంది. ఆ బ్రిక్స్ సమ్మిట్స్ అంతర్జాతీయ స్థాయి సదస్సు కాబట్టి ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులోని భారతీయ స్థానం ఎంత అని అడుగుతూ ఉంటాడు. దాన్ని మనం ఫాలో కావాలి. కేంద్ర పథకాల గురించి సూర్య గారి యోజన, ప్రధానమంత్రి ఆరోగ్య బీమా, అటల్ బీమా, ఇలాంటి ఇప్పుడు బీమా విషయంలో కూడా ఎక్కువ అడుగుతుండో ఎగ్జామినేషన్ పాయింట్గా. ఎగ్జామ్లో రాదగ్గటువంటి పథకాలను మనం చూసుకుంటున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యము, అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించాలి, ఎవరిని ఉద్దేశించి వచ్చింది అనేది చూస్తే 4-5 క్వశ్చన్ లైన్లు ఉంటాయి. ఆటోమేటిక్ అయిపోయినట్టు. సాహిత్య అకాడమీ అవార్డు ఆ యొక్క సంవత్సరంలో ఎవరికైనా మన తెలుగు ప్రాంతం నుంచి వస్తే దాన్ని మనం ఫాలో కావాలి. అసలు ఎన్ని రంగాలు ఇస్తారు, సాహిత్య అకాడమీ అవార్డు యొక్క ఉపయోగం ఏంటి, ఎవరెవరు దానికి ఎలిజిబుల్గా ఉంటారనేది అడుగుతుంటారు. నెక్స్ట్ ఐసీసీ క్రీడా అవార్డులు. భారతదేశంలోని ఐసీసీ క్రీడా అవార్డులని ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ ఉంటారు. ఆ ఇచ్చేటువంటి క్రమంలోనే మన భారతదేశానికి సంబంధించి
సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ప్రజెంట్ లీడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఐసీసీ నుంచి ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు మరి భారత క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఏ విధంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారని ఐసీసీ అవార్డులు మరి బీసీ అవార్డులు కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్న కీలక ఖనిజాలు, రాష్ట్రంలో ఏమైనా కీలక ఖనిజాలు ఉన్నాయా, బంగారం, యురేనియం, మాంగనీస్, వీటితో పాటుగా ఇంకా బైరటిస్, మైకా ఇలాంటి ఖనిజాలు మొత్తం తీసుకోవాలి. ఈ కీలకమైన ఖనిజాలతో పాటుగా భారతదేశంలోని కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే కొన్ని దొరికేటువంటి ఖనిజాలు ఉంటాయి. ఆ ఖనిజాలు మైకా ఉందంటే మైకా నిల్వల విషయంలోని రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రం ఒక రకంగా ఉంటే దాన్ని ఉత్పత్తి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుగా ఉంటుంది. అలాంటి విద్యుత్ పరిశ్రమలో వాడే కీలక ఖనిజాలని ప్రజెంట్ ప్రపంచంలోని వేరే దేశాలు మొత్తం పోటీ పడి తీసుకుంటున్నాయి కాబట్టి ఆ కీలక ఖనిజాల మీద క్వశ్చన్ స్టార్ట్ కాస్తా ఉంటుంది. నెక్స్ట్ 25వది రాష్ట్ర అవార్డులు. దేశ స్థాయిలో రాష్ట్రానికి పంచాయతీరాజ్ విభాగం కానీ లేదంటే స్వచ్ఛ భారత్ విభాగంలో కానీ ఏమైనా అవార్డులు వచ్చినాయా, విద్యుత్ సంస్కరణ విషయంలో అవార్డులు వచ్చినాయా, ఈ గవర్నెన్స్లో వచ్చిన అవార్డులు అనేది ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు. స్వచ్ఛ అవార్డుల మీద ఎప్పుడు వస్తూ ఉంటుంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అనే ఒక క్యాప్షన్ ఉంటుంది. ఆ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని తిరుపతి, విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఎప్పుడు 4 ముందు ఉంటాయి. దీంతో పాటుగా తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అన్ని ఈ గవర్నెన్స్ కానీ స్వచ్ఛ భారత్ కానీ మిగతా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటే రిపోర్ట్ల విషయంలోని. అలా నెక్స్ట్ తర్వాత ఇండియా రిపోర్ట్లు, భారతదేశంలో కొన్ని రిపోర్ట్లు ఇస్తుంది, దాన్ని నీతి ఆయోగ్ అంటాం. అలా నీతి ఆయోగ్ రిపోర్ట్లు క్షుణ్ణంగా చదువుకుంటే ఆటోమేటిక్ క్వశ్చన్లు వస్తే గతంలో నీతి ఆయోగ్ రిపోర్ట్ల మీద ఆరోగ్య, విద్య, సామాజిక, సాంస్కృతిక ఇక మిగతా వ్యాపార, వాణిజ్య రంగాల్లోని క్వశ్చన్ అడుగుతుంది. నెక్స్ట్ గతంలో అంటే 2024 ఆ సమయంలో ఎన్నికలు జరిగినాయి కాబట్టి యూఎస్ఏకి క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇటీవల డెన్మార్క్, గ్రీన్లాండ్, కెనడా పక్కన కిందకు వస్తే మరి కొలంబియా, పనామా, మరి వెనుజులా పక్కన నెక్స్ట్ గయానా ఈ దేశాలతో కయం పెట్టుకోవడం, మరి ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద కయం పెట్టుకోవడం, హార్ముజ్ జలసంధి విషయంలోని అది ముందు ఉంటాం. అంటే కయానికి పక్కన ఉన్నటువంటి మిగతా దేశాలకి అంటే రష్యా పక్కన ఉన్నది మిగతా దేశాలని ఉసుకొలపడం, రష్యా మీదకి అలా ధన, ఆర్థిక, సైనిక సహాయాన్ని అందించడం ఇలాంటివి చేస్తుంటుంది. కాబట్టి యూఎస్ఏ మీద క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. నూతన దేశ అధ్యక్షులు ఇటీవల కాలంలోని ఏ దేశానికైనా నూతనంగా ప్రధానమంత్రులు కానీ అధ్యక్షులు కానీ ఎన్నికైతే వాళ్ళని వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ మ్యాచింగ్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ తొలి దేశాలు ఇటీవల కాలంలో అంటే 2026-27 సంవత్సరంలోని ఏ దేశమైనా మన ఆవిష్కరించుకుంటూ క్వాంటమ్ ఇంజనీరింగ్ కానీ, చిప్స్ కానీ, రీసెంట్గా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి అంశాల్లోని లేదంటే నూతన వరి వంగడాలు, నూతనటువంటి అధిక సంఖ్యలోని ఆటోమేటిక్గా మన అధిక సంఖ్యలోని ఉపగ్రహాలు పంపించడం, అధిక సంఖ్యలోని సైన్స్ అండ్ టెక్నాలజీ వాడే దేశాల్లోని మొట్టమొదటిగా ఉండేవి లేదా మానవ అవయవ మార్పుల్లోని మొదటగా ఉండే దేశాల్లోని క్వశ్చన్ అడుగుతుంటారు. ఇలా 30 టాపిక్స్ నుంచి 30 క్వశ్చన్లు వస్తుంటే ఒక టాపిక్ నుంచి ఒకటి కొన్నిసార్లు ఏమో ఒక టాపిక్ నుంచి 2-3 క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు క్రీడా ఉందనుకో, ఐసీసీ అవార్డులు ఇచ్చిండు క్రీడా నుంచి, మరి దేశీయ స్థాయిలో అవార్డులు ఇచ్చిండు, అర్జున అవార్డులు ఇచ్చిండు. ఇలా మొత్తం ఇతడు మ్యాక్సిమము అవార్డుల విషయంలో అర్జున కానీ, సాహిత్య మరి దేశ స్థాయిలో ఉంటుంది. భారత రాష్ట్రపతి గారు ప్రదానం చేసినటువంటి ప్రతి అవార్డు ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ అవార్డులు తీసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అవార్డులు ఏమైనా ఉన్నాయా అది కూడా తీసుకోవాలి. అలా ఒకదానికొకటి లింక్ తీసుకొని చదివితే ఎగ్జామ్లో క్వశ్చన్ని చేయగలుగుతాం. మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి. రెండోది ఇది మండల స్థాయి ఆఫీసర్ ఉద్యోగం. దీన్ని చాలా కేర్ఫుల్గా ఎగ్జామ్ పేపర్ని చేయగలిగితే మీరు మెయిన్స్ రాయగలుగుతారు. ఓన్లీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ ద్వారా గ్రీనింగ్ పెన్ హోల్డర్గా మారే అవకాశం ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 వారు ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కరెంట్ అఫైర్స్ జీకోలోని ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీలోని మంచిగా కోర్సు ఉంటుంది. దాన్ని చాలా విపులంగా చెబుతూ మీరు చదివి రాయకుండానే ఇంటే క్వశ్చన్ చేయగలిగేటట్టు ఉంటాయి మన యొక్క ఎక్స్ప్లెనేషన్. దాన్ని ఫాలో కాండి. కరెంట్ అఫైర్స్ జీకే అంటేనే ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ.